ఈ ఆదిలాబాద్ మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన యువ శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీలు చూడకండి, వాళ్ళు ఎవరితో ఉంటున్నారో చూడకండి. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఇతర పార్టీల శాసనసభ్యులకు కూడా నా సూచన ఒక్కటే, మీ నియోజకవర్గాలలో ఏ గూడెంలో కూడా పేదోడు గుడిసెల ఉండొద్దు. గుడిసెల లేని ఆదిలాబాద్ జిల్లాను నేను చూడను. రేవంత్ రెడ్డి సార్కి రెస్పెక్ట్ ఇయ్యనోడు రేపు పొద్దుగాల తెలంగాణ ప్రజలకు ఏం మర్యాద ఇస్తాడు, ఏం కష్ట సుఖాలు ఆదుకుంటాడు అని చెప్పి తిడతాలే. నేను నిజంగా చెప్తానా అంటే, నీకు తెలంగాణ ప్రజలైనా తెలంగాణకు సంబంధించిన మన ముఖ్యమంత్రి అంటే నీకు రెస్పెక్ట్ లేదు. దీని గురించి మాట్లాడదాం మన ఇద్దరము. నువ్వు ఏ రకమైన నువ్వు మనిషి అనుకుంటానవే నాకు అర్థం కాదు, కానీ నువ్వు ఒక్కనివే ఉన్నావా? తురుము తోపు చదువుకున్నని బొచ్చాడు మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు రోడ్లపై నడకది. మొత్తం కేసీఆర్ నిండా ముంచుడు. కేసీఆర్ అన్న మంచోడు, కేసీఆర్ ఏంటికి మంచోడు అన్న? రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మంచిగా గతంలో ఏడ్చినట్టు ఏం చేసిండన్న? మొత్తం పైన 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 లీడర్లు కోటీశ్వర్లు అయ్యారు. మాయా సోటోళ్ళు మూలనే ఉండు. 3 ఎకరాలు ఇస్తానట్టు ఇచ్చిండ. మొత్తం లాగులు వేసుకునే వాళ్ళకి, తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళకి ఇచ్చాడు. గరీబ్ వాళ్ళకి ఏం చేసిండన్న? ఏమన్నా చేసి 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడి భూమిన వానైతాడు, బీద సాడుతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గం సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.